దేశానికి ఘనత భారతీయ జనతా దేశానికి ఘనత భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై విక్రమ్ మాతరం వందే మాతరం విక్రమ్ మాతరం వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి అర్బన్ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్ నాయకత్వంలో దీనికి ముఖ్య అతిథులుగా మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ గారు, మరి అల్లా రమేష్ గారు, మరి శేఖర్ గౌడు, రాజిరెడ్డి, ప్రశాంత్, మరి ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నా భారతీయ జనతా పార్టీ అభినందనలు తెలియజేస్తున్నాను. భారతదేశంలోనే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి అన్ని కుటుంబ పార్టీలుగా ఉంటున్నాయి. ఒక భారతీయ జనతా పార్టీ కుటుంబం ఈ రాష్ట్రంలో చూసుకున్న 29 రాష్ట్రాల్లో కుటుంబ వారసత్వం లేకుండా ఉన్న పార్టీ ఏకైక పార్టీ ఉన్నది అంటే ఒక భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త గౌరవంగా చెప్పుకుంటాడు. ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను అని చెప్పుకుంటాడు. ఈ వేరే పార్టీలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే సిద్ధాంతం గల పార్టీ, హిందుత్వం గల పార్టీ. మరి అదేవిధంగా ఈ కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ నాయకత్వంలో మరి ఈ అనేక ఉద్యమాలు కూడా భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి జై హింద్, జై భారత్. ఈరోజు వేములవాడ అర్బన్ మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందికమాన్ వద్ద భారతీయ జనతా పార్టీ జెండాను కార్యకర్తలు, నాయకులందరి మధ్యలో ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక జాతీయ భావం కలిగి ఒక సిద్ధాంతాల మీద నడిచే పార్టీ, కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకొని ఇలా భారతదేశం బాగుండాలంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండాలి, భవిష్యత్తులో రాష్ట్రంలో ఉండాలన్నది కూడా తెలంగాణ ప్రజలందరూ ఆశిస్తూ ఉన్నారు. మరొక్కసారి వేములవాడ అర్బన్ మండల ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా శ్రీరామనవమి భారతీయ జనతా పార్టీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వేములవాడ అర్బన్ మండల పార్టీ అధ్యక్షులు బుర్రా శేఖర్ గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకులు అల్లాడి రమేష్ గారికి, లింగంపల్లి శంకర్ గారికి, ఏరేటి రాజిరెడ్డి గారికి, మరి ముఖ్య నాయకులకు, కార్యకర్తలందరూ కూడా మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ దేశంలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జాతీయ అధ్యక్షులు నడ్డా గారి నాయకత్వంలో, ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు, మా అందరి అభిమాన నాయకులు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పార్టీ మరి భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా మరి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకొని రాబోయేటువంటి అనతి కాలంలో ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా తయారు కాబోతున్నది. ఇది మోడీ గారి నాయకత్వంలో సాధ్యమవుతున్నది. ఇది భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్క ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసి మరి ప్రపంచానికి తలమానిగా నిలబోయేటువంటి రోజులు ఈ భారతదేశం ముందు రాబోతున్నటువంటి సందర్భంలో మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజానీకం అందరికీ కూడా ఇవాళ నిజంగా చాలా శుభదినం. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం, మరొక వైపు శ్రీరాముని కళ్యాణం జరుపుకుంటూ ఉన్నాం. ఈ శ్రీరామనవమి సందర్భం కూడా దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, ఈ ప్రాంత ప్రజానీకం అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై.